హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి. ఇంకా పక్కన హై పాయింట్స్ అని ఉంటాయి, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. దయచేసి హై పాయింట్స్ క్లిక్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు వీడియోస్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయండి. అంతేకాదు, మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లోని నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి వెంటనే వెళ్ళి ఎవరైతే స్టోరీ నాతో షేర్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ని క్లిక్ చేసి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెటూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే జరిగింది. ఈ మధ్య కాలంలోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఇలాంటివి అయితే వింటున్నాము. చాలా దారుణమైన విషయాలు. అంటే ఒకే ఫ్యామిలీలో ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకొని వావి వరుసలు లేకుండానైతే ప్రవర్తిస్తున్నారు. మరి ఇలాంటివి చెప్పడానికి కూడాను చాలా ఇరిటేటింగ్గా, జిగుప్సగానైతే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు వీడియో ఏంటి అని అంటే, వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ, బాగా డబ్బున్న వాళ్ళు, 2 అబ్బాయిలు, ఇంకా అలాగే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారింట్లకి అయితే పంపించేశారు. 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి. అయితే కార్లోని వాళ్ళు నైట్ టైం అయితే వెళ్తున్న సమయంలోని అనుకోకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అయితే అయ్యింది. యాక్సిడెంట్లోని రాథోడ్ గారు ఇంకా వాళ్ళ వైఫ్ రాణి ఇద్దరు కూడాను అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఒక అబ్బాయికి కాళ్ళకి దెబ్బలు తగిలేయడంతో పెద్ద అబ్బాయికి తనైతే లేవలేని పరిస్థితిలోనైతే ఉన్నాడు. మరొక అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, చిన్న అబ్బాయికి. వాళ్ళిద్దరూ కూడా టీనేజర్సే, బాగా వాళ్ళ నాన్నతో కలిసి బిజినెస్ అయితే చేస్తున్నారు. అయితే ఆ సమయంలోని, రాత్రి సమయంలోని అటుపక్క వాళ్ళు వచ్చిన వే అంట ఎవరు కూడాను వెళ్ళరనమాట. సర్వసాధారణంగా ఆ రోడ్డు పైన నైట్ టైం ఎవరు వెళ్ళరు. అయితే పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి. ఆ టైంలోని ఎవరు కూడాను వెహికల్తోనే అటుపక్క అయితే రాలేదు. మరి కొంతసేపు అయితే అయ్యింది, తెల్లవారుతుంది అనే సమయంలోని ఒక అమ్మాయి వచ్చింది. చిన్న అబ్బాయి అయితే చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. హాస్పిటల్లోనైతే వీళ్ళు 4 కళ్ళు తెరవడం అయితే జరిగింది. అందరూ సేఫే, ఏం కాలేదు. ఇంకొంచెం లేట్ అయితే వాళ్ళ మదర్కి అయితే ప్రాబ్లం అయిపోను. ఇంకా అలాగే రాథోడ్ గారికి మైన్యూట్ ఆపరేషన్ అయితే జరిగింది. ఇంకా పెద్ద ఆయనకి ఏంటంటే కాళ్ళు చిన్నగా ఫ్రాక్చర్ అవ్వడంతో అదైతే కట్టి ఉంచారు. చిన్న అబ్బాయికి ఏం జరగలేదు. అబ్బాయి కొంచెం ప్యానిక్ అయ్యాడు. ఇంకా అలాగే అక్కడక్కడ చిన్న చిన్న గీర్లు అయితే గీసుకున్నాయి కాబట్టి ఆ అబ్బాయి కోలుకున్నాడు తొందరగానే. చూశాడు వీళ్ళని రక్షించిన అమ్మాయి మనోరమ, తను ఈ చిన్న అబ్బాయికి కనిపించింది కదా, అబ్బాయి చూశాడు, అమ్మాయిని చూశాడు. తను అక్కడే ఉంది. తనతో పాటుగా ఒక పెద్ద ఆవిడ కూడా కనబడుతుంది. ఇంకా ఎవరో ఒక అతను అయితే చూశాడు. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత, పూర్తిగా కోలుకున్న తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నాడు. అదేంటి అని అంటే, ఈ అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేసింది, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టింది అని తెలుసుకున్నాడు. మరి బాగా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళకి ఏదో ఒక సాయం చెయ్యాలి అని అనుకున్నాడు. ప్రతిరోజు వీళ్ళు క్రమం తప్పకుండా వీళ్ళ దగ్గరికి రావడం, బాగోగులు చూసుకొని వెళ్ళడం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇలా చేసేసరికి ఎవరికైనా వీళ్ళు చాలా మంచివాళ్ళు అనే ఒక ఇంప్రెషన్ అయితే పడుతుంది కదా, అలాగే పడింది. ఇంకా రాథోడ్ గారు వాళ్ళ ఆవిడికి మనోరమ చాలా బాగా నచ్చేసింది. ఇంకా తన అణుకువ, తన అందం అంతా బాగుందన్నమాట, చాలా బాగుంది. కాకపోతే డబ్బులు లేవు. ఇలాంటి పిల్లని
మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మనం బాగుంటాము అని వాళ్ళైతే అనుకున్నారు. అంతేకాకుండా పెద్ద కొడుక్కి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కదా, అతనికి ఈ అమ్మాయి సేవలు చేస్తుంది, అదంతా చూశారు వీళ్ళు. ఆ అబ్బాయికి కూడా ఈ అమ్మాయి నచ్చింది, అది కూడా గమనించుకొని మరి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయే సమయంలోని వీళ్ళకైతే విజిటింగ్ కార్డు ఇచ్చారు, పలానా చోట ఉంటున్నాము, మీరు తప్పకుండా రావాలి మా ఇంటికి అని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించారు. అంతేకాకుండా మనోరమ వాళ్ళ అమ్మకి ఈవిడైతే చెప్పిందనమాట, మీ అమ్మాయిని మాకు చాలా బాగా నచ్చింది, మీ అమ్మాయిని చేసుకోవడానికి మీ ఇంటికి వస్తాము, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి అన్నీ అడిగింది. ఆవిడ కూడా చాలా సంతోషం. ఎందుకనంటే అసలు ఏమీ లేని స్థితిలోనే ఉన్న వాళ్ళకి ఇంత పెద్ద సంబంధం రావడం చాలా అదృష్టం కదా. మరి అయితే ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా మనోరమ వాళ్ళ అమ్మ అయితే ఒప్పేసుకుంది. ఇంకా అలా 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 చూస్తుండగానే ఒక 2-3 నెలల్లోనే అబ్బాయి కాలు బాగైపోవడం, పెళ్లి జరిగిపోవడం ఇవన్నీ కూడా అయిపోయాయి. పెళ్ళైన తర్వాత మనోరమ మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్లోని ఒక మంచి స్థాయికి అయితే వచ్చేసింది. అందరికీ కూడాను తల్లో నాలుక అంటారు కదా, అలా అయితే తయారైంది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ మనోరమ నువ్వురా, మనోరమ ఇదిగో ఈ పని చేస్తున్నావు రా, ఒక చెయ్యి, లేకపోతే ఈ డబ్బులు తీసుకువెళ్ళి లోపల పెట్టు, ఇలాంటివన్నీ కూడా ఆ అమ్మాయికి అయితే అప్పచెప్తున్నారు. అయితే అత్తగారికి ఇది నచ్చట్లేదు. ఆవిడ స్థానంలోకి ఈ అమ్మాయిని అయితే తీసుకొచ్చేస్తుంటే ముగ్గురు మగవాళ్ళు కూడాను తీసుకొచ్చేస్తున్నారు. అత్తగారికి ఇది నచ్చట్లేదు. ఏంటి ఇంతలాగా మారిపోయారు మా వాళ్ళు, నన్ను అసలు పట్టించుకోవడం మానేశారు, నాకు ఏది కూడా అప్పచెప్పట్లేదు అని ఆవిడ కొంచెం బాధపడింది. ఇంకా రాను ఎక్కువైపోతుంది అనమాట అది. ఈవెన్ తన భర్త కూడా రాతోడు ఎప్పుడు కూడా తనకి డబ్బు ఇచ్చి నీ చేతుల మీదుగా ఇవ్వు అనే మనిషి ఇప్పుడు పెద్ద కోడల్ని పిలిచి ఆ అమ్మాయి చేతుల మీదుగా అందుకుంటున్నాడు. అంతేకాకుండా మామయ్య గారిని అడిగి, మామయ్య గారు మనది చాలా పెద్ద ఇల్లు కదా, మా అన్నయ్యని అమ్మని కూడా ఇక్కడికి రప్పించుకుందాము, ఏదో ఒక మూలను పడి ఉంటారు, నాకు సహాయంగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని కూడా తెప్పించేసుకుంది. దానికి కూడా రాతోడు ఒప్పేసుకున్నాడు. వాళ్ళని తెప్పించేసింది. ఇంకా రాజ్యం వెళ్తుంది అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడాను ఆవిడ మీద పెత్తనాలు చెలాయిస్తున్నారు, అత్తగారి మీద. పాపం ఆవిడ చాలా సిక్ అయిపోయింది. బాధ బెంగ అయితే వచ్చేసాయి. ఇదేంటి మా వాళ్లే నన్ను దూరం పెట్టేశారు, వీళ్ళందరినీ నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నారు అని. కొడుకు అయితే అసలు పెద్ద కొడుకు మాటే వినడం మానేశాడు. రాత్రి అయితే చాలు, ఇంకా రాత్రి మామగారు అత్తగారు అక్కడ ఉంటుండగానే వాళ్ళకి భోజనాలు పెట్టేసి, భోజనం అయిపోగానే పదండి మన రూమ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారనమాట. అసలు అలాంటి అంటే నార్త్ సైడ్ మామగారు అత్తగారి ముందు పక్కన కూర్చోవడం కానీ మాట్లాడడం కానీ చేసుకోరు, ఇలా దూరంగా ఉంటారు. అంతేకాకుండా గుంగట్ అయితే వేసేసుకుంటారు. అలాంటిది అవేం లేదు. అసలు ఆ అమ్మాయికి సిగ్గు అనేదే లేకుండా బిహేవ్ చేస్తుంది. అయినా కూడా వీళ్ళందరికీ ఓకే, వీళ్ళందరూ కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఆ అమ్మాయికి ఇష్టారాజ్యంగానైతే జరుగుతుంది అక్కడ. అయితే అత్తగారు గమనించి ఇంకేం చేయలేక, అత్తగారు ఇంకెలా లాభం లేదు, ఏంటి పిల్ల నా మీద పెత్తనాలు చెలాయిస్తుంది వాళ్ళ అమ్మను అని చెప్పేసి వాళ్ళ ఆయనకైతే చెప్తే ఆయనేమో ఏం కాదులే, అలా ఏం కాదు, మనోరమ చాలా మంచిది, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన మానుకో అని అన్నాడు. అయిపోయింది. ఆ రోజు వాళ్ళ అమ్మకేమో అప్పుడప్పుడు వండిన కూర వేసి, ఈవిడికేమో రాత్రి మిగిలిపోయిన కూర ఫ్రిడ్జ్లోకి తీసుకొచ్చి పెట్టిందంట. పెడితే నాకు ఈ కూర వద్దు, నాకు కూడా వేడిగా కూర కావాలి అని అంటే, తింటే తిను లేకపోతే మానే అన్నట్టుగానైతే మాట్లాడితే ఆవిడ అలిగేసి అన్నం తినడం మానేసి రాత్రికి కొడుకులును ఇంకా తండ్రి వచ్చే సమయానికి వాళ్ళ ఆయనకి చెప్పింది, ఇదిగో ఇలా చేసింది పిల్ల, నాకేమో నిన్న రాత్రిది పెట్టింది కూర, దానికేమో వాళ్ళ అమ్మకేమో ఇలా పెడుతుంది, వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనండి, లేదంటే నేను ఉండను ఇక్కడ, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఆవిడైతే అంది. అంటే మీరు అనుకోవచ్చు అప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళడం ఏంటి అని. నార్త్ సైడ్ ఏంటంటే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఏంటంటే అత్తగారు కూడా బతికే ఉంటారు. మరి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే మరి ఇలానే ఉంటుంది కదా, అలాగే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకనే
వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతానని ఈ రాణి అయితే అంది. అంటే నీకు నచ్చినట్టుగా చెయ్యి, ప్రతిదానికి అలిగేస్తున్నావు, ఆ అమ్మాయినేమో ఏదో ఒకటి అంటున్నావు అని చెప్పి బామ్మగారు అయితే అన్నారు. అనేసరికి ఆవిడకి పాపం కళ్ళంటి నీరు తిరిగిపోయాయి. ఏంటి నా ఇంట్లోని నన్ను కాదని చెప్పి దాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు, ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అలాగా భరించింది. ఇంకెక్కడికి వెళ్లకుండా ఏం మాట్లాడకుండా తన మటుకు తను ఉండేది, తనకు నచ్చితే తినేది లేకపోతే లేకుండా అలాగా మంచానికి పరిమితి అయిపోయింది, ఒకే గదికి ఒకే మంచానికి. అయితే ఈలోగా ఒకసారి ఏమైంది అని అంటే రోజును చిన్న కొడుకు వీళ్ళిద్దరితో కలిసి వచ్చేవాడు, వాళ్ళ నాన్నతోని పెద్ద అన్నయ్యతోని కొంచెం ముందుగానే వచ్చేయడం మొదలుపెట్టాడు. ఎలా అంటే రోజు 8:30, 9 ఆ సమయానికి వాళ్ళు షాప్ క్లోజ్ చేసి వచ్చేవాళ్ళు. ఈ అబ్బాయి 6:30కే ఇంటికి వచ్చేస్తున్నాడు. షాప్ దగ్గర నాకు పని ఉంది, నాకు కొంచెం బాగాలేదు అని ఏదో ఒక సాకు చెప్పి ఇంటికి అయితే వచ్చేస్తున్నాడు. ఇంటికి వస్తూ ఏవో పట్టుకొని వస్తున్నాడు. వీళ్ళ అమ్మేమో లోన పడుకుంటుంది, బాగోక ఆవిడ అలా లోపల అయితే ఉంటుంది. మనోరమ్మ వాళ్ళ అమ్మేమో అన్నీ చూసి చూడనట్టుగా అవతలకు వెళ్ళిపోతే ఈ పిల్లాడేమో పువ్వులు ఇంకా ఏవో తినేవి తీసుకొచ్చి డైరెక్ట్గా వెళ్ళి ఆ మనోరమ రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు, వదిన రూమ్లోకి అయితే వెళ్ళిపోయి తలుపులు అయితే వేసేసుకుంటున్నారు. అయితే ఇది గమనించింది తల్లి. గమనించేసరికి బాబోయ్ ఇది ఎలాంటిదాయో, నా చిన్న కొడుకుని కూడా ఇలా చేస్తుంది అని చెప్పేసి తొందరగా వీడికి పెళ్లి చేసేస్తే కొత్త కోడలు వస్తే అప్పుడు వీడు బాగుపడతాడు, ఆ కోడలు నేను చెప్పినట్టుగా వినిపించుకుంటుంది అనే ఆలోచన పడి ఆవిడ ఏం చేసింది, భర్తకు చెప్పింది అనమాట. ఏమని ఇలా చెప్పలేదు, ఈ అక్రమ సంబంధం గురించి చెప్పకుండా ఏంటి అని అంటే చిన్నాడికి పెళ్లిడు వచ్చింది కదా, పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి ఇలా అయితే చెప్పింది అందరి ముందు. చెప్పేసరికి అది ఆ మనోరమ గత్తుకు మంది. ఈ చిన్న కుర్రాడేమో నాకు అప్పుడే పెళ్ళేంటి, నాకు అప్పుడే వద్దు, ఇంకొక 1-2 years తర్వాత పెళ్లి చేసుకుంటాను నాన్న అంటే, వాళ్ళ నాన్న కూడా అదేంటంటే లేదురా నీకు ఇప్పటికే పెళ్ళిడు అయితే వచ్చేసింది, మనలో నీ త్వరగా పెళ్ళిళ్ళు చేస్తాం కదా, చేసేసుకో అయిపోతుంది, నాకు తెలిసిన మా ఫ్రెండ్ కూతురుంది, అమ్మాయి చాలా మంచిది, నీకు బాగుంటుంది, ఈడు జోడును అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అన్నాడు. అంటే తన కాసి మనోరమ కాసి అయితే చూస్తే తను కంటితోని అని సైజ్ చేసింది, అంటే చేసుకొని సైజ్ చేసేసరికి సరేనని ఒప్పేసుకున్నాడు. ఇంకా కొన్ని నెలల్లోనే ఆ అమ్మాయి వాళ్ళ తాలూకు వాళ్ళు రావడం, చూసుకోవడం, అబ్బాయికి అమ్మాయికి నచ్చింది, పెళ్ళి అయితే చేసేసారు. వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు ఏం జరిగింది అని అంటే ఈ అత్తగారు వెళ్ళి అమ్మాయికి అయితే అన్నీ చెప్పిందనమాట. అమ్మ మీ పెద్ద తోటికోళ్ళు చాలా డేంజరు, నువ్వు జాగ్రత్తగా, అంటే ఈ విషయాలు ఏం చెప్పకుండా ఈ రకంగానైతే చెప్పిందనమాట. నువ్వు జాగ్రత్తగా ఇంటిని కాపాడుకొని రావాలి, నీ మీదే నా ఆశలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఆవిడ దగ్గర ఉన్న బంగారం వస్తువులు ఇంకా అలాగే డబ్బులు ఉన్న ధనపెట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించిన తాళాలు ఈ అమ్మాయికి అయితే ఇచ్చింది. ఎవరికి చెప్పకు, నీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉంటే ఎప్పుడు లాక్కుంటారో నన్ను కొట్టి అని నాకు భయం వేస్తుంది తల్లి, నీ దగ్గరే ఉంచు అని చెప్పేసి ఇచ్చింది అమ్మాయికి. ఈ అత్తయ్య ఈ సమయంలో ఇవెందుకు అత్తయ్య నాకు అని అంటే, లేదు తల్లి నీ దగ్గరే ఉంచుకో, జాగ్రత్త, నీ లైఫ్ జాగ్రత్త అని చెప్పేసి ఇచ్చింది. ఎప్పటి నుంచో వాళ్ళు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట తను. అయితే సరే ఇంకా తీసుకున్న తర్వాత ఈవిడైతే వెళ్ళిపోయింది. భర్త వచ్చాడు, వాళ్ళిద్దరూ సరదాగా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇంకా ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత తిను లేచి బయటకు అయితే వెళ్ళిపోతే ఏదో మామూలుగా వెళ్ళాడు అనుకుంది. తనేమో అలానే నిద్రలోకి జారుకుంది. ఇంకా కొంతసేపటికి తలుపు తీసుకొని ఎవరో లోపలికి అయితే వస్తున్నారు. చూసి తన భర్తలాగా కనిపించలేదు చీకట్లోనే. చూసి వెంటనే లేచి తన చున్నీ అది కూడా సర్దుకొని లైట్ అయితే ఆన్ చేసేసరికి తన బావగారు
వస్తూ ఉంటే గబగబా తను మంచం మీద నుంచి అయితే లేచి ఓ పక్కకు వెళ్ళిపోయి ఆ గుంగట్ అంతా కూడా ఫుల్ గా వేసేసుకొని ఇక్కడికి వచ్చారేంటి బావగారు, బయటనే ఉన్నారు మీ తమ్ముడు అని చెప్తూ ఉంటే బయటని కాదు నా రూమ్ లో ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి అమ్మాయి షాక్ అన్నమాట. ఇదేంటి మీ రూమ్ లోకి ఎందుకు వచ్చారు అయినా అని అంటే, నీకు వాడు చెప్పలేదా అని అడుగుతున్నాడు బావ. అడుగుతూ తన దగ్గరికి అయితే వస్తున్నాడు. ఆ అమ్మాయికి భయం వేసి నేను మీ తమ్ముడి దగ్గరికి వెళ్తాను అంటూ గబగబా తనని క్రాస్ చేసుకొని వెళ్ళబోతుంటే తను చేయి పట్టుకోగానే తను ఇంకా హడిలిపోయి గట్టిగా అయితే అరిచేసరికి ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ చేయి వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈలోగా వాళ్ళ ఆయన అయితే వచ్చాడు. ఎందుకంత గట్టిగా అరిచావు అని అంటున్నాడు. అరిచావని అంటే మీకు తెలీదా, మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు మీ అన్నయ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళారా అని అడిగితే ఆహా లేదు అటుపక్కకే అవతలకి వెళ్ళాను అని చెప్పేసి మళ్ళీ కామ్గా వచ్చి పడుకుని పోయాడు. అలా చేసేసరికి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అయితే ప్రియాకి కూడాను ఏదో చిన్న డౌట్ అయితే వచ్చింది. నేను జాగ్రత్తగా ఉండాలి అని తను చదువుకుంది, పైగా తెలివితేటలు ఉన్న పిల్ల. అయితే పడుకున్నాను. మార్నింగ్ అయిపోయింది, యథావిధిగా తన పనులు అన్ని కూడా చేసుకుంది. ఎప్పట్లాగే సాయంత్రం అయ్యేసరికి 6:30కే వచ్చేసాడు. తన కోసం వచ్చాడు తన భర్త అని చెప్పేసి తను సంతోషంతో ఉంది. వాళ్ళ అత్తగారు ఏదో చెప్తుంటే అక్కడ చేస్తుంది పని. వాళ్ళ అత్తగారు చూశారు తను రావడం, చూసి సర్లే వాడు వచ్చాడు కదా వెళ్ళిపో, నీ రూమ్లోకి వెళ్ళిపో అని చెప్తే తనేమో సిగ్గుపడుతూ వెళ్ళిపోతే ఈలోగా తన భర్త మెల్లగా అటు ఇటు చూసుకొని తను ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటే తను డోర్ తీసి నేను ఇక్కడే ఉన్నానండి, మన రూమ్లోనే ఉన్నాను రండి అని పిలిచింది. వచ్చి ఏంటి ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతున్నాడు. నా కోసమే కదా వచ్చారు, మళ్ళీ ఇలా అంటున్నారేంటి అని అంటే, నీకోసం ఏం రాలేదు, నేను పనుండి వచ్చాను, అన్నయ్య తన రూమ్లోని ఏదో మర్చిపోయాడంట, అది తీసుకురమ్మన్నాడు, అందుకనే వచ్చాను అని అబద్ధం అయితే చెప్పాడు. వాళ్ళు సోనార్ అంటారు కదా, అదే గోల్డ్ స్మిత్ అన్నమాట. అయితే దానికి సంబంధించిన టూల్ ఏదో మర్చిపోయాడు ఇంట్లోని, అది తీసుకెళ్ళడానికి వచ్చాను, అది అన్ని రూమ్లో ఉంది అని చెప్తున్నాడు తనకి. ఓహో సరే అయితే వెళ్ళండి అంటే వాళ్ళన్నీ రూమ్కి అయితే వెళ్ళాడు. అది డాబా పైన అయితే వెళ్ళి ఒక 5 నిమిషాలు అయిపోయింది, కిందకి రావట్లేదు, పైనే ఉన్నాడు. ఇంకా అలాగా టైం అయితే అవుతుంది. ఈ అమ్మాయికి ఏదో డౌట్ అయితే వచ్చింది, ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నారు, పైగా తలుపు కూడా దగ్గరికి వేస్తుంది అని చెప్పేసి గబగబా పైకి అయితే వెళ్తుంది. కొత్తగా పెళ్ళయింది కదా, చేతి నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు ఇవన్నీ కూడా వేసుకొని ఉండాలి ఎల్లవేళలా, మళ్ళీ పిల్లలు పుట్టేంత వరకును. సో తనవి గాజులు ఈ చప్పుడు అయితే అవుతుంది తను పైకి వస్తూ ఉంటే ఈలోగా బయటకు అయితే వచ్చాడు గబగబాను. చెమట పట్టేసింది ఫుల్గాను. ఇలా తుడుచుకుంటూ ఏంటి ఇక్కడికి వస్తున్నావు అని అన్నాడు. ఆహా అలా కాదు, మీరేదో టూల్ వెతుకుతున్నారు కదా, అది దొరికిందా లేదా అని అన్నది ఈ అమ్మాయి. అంటే నాకు తెలుసు, నేను వెతుకుతున్నాను, ఎక్కడుందో నేను చూసుకొని తీసుకువెళ్తాను కదా, నువ్వెందుకు పైకి వస్తున్నావు, వదిన గారికి ఇబ్బంది అని చెప్పేసి అంటున్నాడు. ఈ అమ్మాయికి కొంచెం మనసు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, వదిన రూమ్లోకి వెళ్ళాడు, ఇంతసేపు ఉన్నాడు అని తను బాధ పెట్టుకుంది. తన మాటలకి ఏమనకుండా కామ్గా కిందకైతే దిగిపోయింది. ఇదంతా దూరం నుంచి అత్తయ్య గారు అయితే చూస్తున్నారు. పాపం ఆవిడకి బాధ అనిపించింది, అమ్మాయి మొహం చూసి బాధ అనిపించి, నా వల్లనే నేను వీడు బాగుపడతాడేమో అని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వీడేమో ఈ అమ్మాయి వెనక కాకుండా దాని వెనక పడుతున్నాడు అని మనసులో బాధపడుతుంది. ఇంకా ఇలా అయితే నడుస్తుంది. ఒకరోజు ఏమైంది అని అంటే తిను డాబా మీదకి అయితే వెళ్ళాడు. ఈ అమ్మాయి చూసింది డాబా మీదకి వెళ్ళడం, రాత్రి సమయంలో వెళ్ళడం చూసి మెల్లగా ఈ అమ్మాయి కూడా వెనకాతలు అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి కొంతసేపు ఆగి వెళ్ళేసరికి అక్కడ పైన తోటుకోడలు అయితే నించుంది. ఆ తోటుకోడలు వెనకాతల నుంచి వెళ్ళి గట్టిగానైతే తోటుకోడలను పట్టుకున్నాడు తన భర్త. పట్టుకోగానే అది చూసింది ఈ అమ్మాయి, కళ్ళారా చూసి తన అవతల అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూస్తుంది, అలానే ఏం మాట్లాడకుండా.
చూసేసరికి నవ్వుతూ తిరిగి ఫ్రంట్కి తిరిగి తనతోనైతే మాట్లాడుతుంటే ఇద్దరు ఆ మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి వినలేకపోయింది అనమాట. అంత దరిద్రంగానైతే ఉన్నాయి ఆ మాటలు. ఇంకా గబగబా కళ్ళంటే నీళ్లు తిప్పుకొని కిందకైతే దిగిపోయి వచ్చేసింది. వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య అని పట్టుకొని ఏడుస్తుంది. ఏమైంది తల్లి, ఏమైంది అంటే జరిగిందంతా కూడా చెప్పింది. అందుకే చెప్పాను, నీ కాపురం నువ్వే నిలబెట్టుకోవాలి, చాలా మంది మగవాళ్ళు ఇలానే ఉంటారు అని ఏదో చెప్తుంది. మరి చిన్నపిల్ల కదా, మనస్తాపం చెంది ఇంకా ఏదైనా చేసుకోవడం కానీ లేదనంటే కాపురం విడపోతుందేమో అనే ఉద్దేశంతోనే అలా జరగకూడదని ఈవిడేమో ఏదో చెప్తుందన్నమాట. అలా కాదు తల్లి, నువ్వే ఏదో రకంగా వాడిని మార్చాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే చదువుకుంది కదా ఈ అమ్మాయి, పైగా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఇలాంటివి ఏమి కూడా, వాళ్ళది కూడా పెద్ద కుటుంబమే, ఇలాంటివేవి కూడా లేవు. సడన్ గా ఇలాంటివన్నీ చూస్తే ఎవరికైనా ఇబ్బందికరంగానైతే ఉంటుంది కదా. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఎవరో పిలిచినట్టుగా మధ్యరాత్రిలో లేచి ఈ పిల్లాడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అది కూడా గమనించుకుంది. ఈ అమ్మాయి పూర్తిగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో పిలిచినట్టుగా టక్కుమని లేవడం వెళ్ళడం వాళ్ళ అత్తగారికి అయితే చెప్పింది. అత్తయ్య ఇలాగా నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే, సరే మీ మామగారికి విషయం చెప్తామా అని చెప్పేసి వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రియాను ఇంకా రాణి ఇద్దరు కూడాను ఇలా జరుగుతుంది ఇంట్లోని, వాడు ఇలా చేస్తున్నాడు చిన్న కొడుకు అని చెప్పేసి చెప్పింది. చెప్తే అతను అంతా వినేసి, సరే మనం ఏం చేయగలం, వాడిని ఏమైనా మార్చగలమా, ఏం మార్చలేం కదా అని అంటే, ఏం మార్చలేం, కనీసం మీరు ఆ పిల్లని పిలిచి గసరడం కానీ లేదనంటే ఇలా చెయ్యకు అని చెప్పడం కానీ లేదా, మీ వంతు బాధ్యత లేదా, మీ ఫ్రెండ్ కూతురే కదా, తన జీవితం నాశనం చేసిన వాళ్ళం అవుతాము అని మనోరమ అయితే చెప్తుంది. చెప్తుంటే సరే అయితే నేను ఆమెతో మాట్లాడతాను అని చెప్పేసి పిలిచాడు. పిలిచి మెల్లగా మాట్లాడుతున్నాడు. అసలు ఎలా అంటే పూర్తిగాను మనోరమ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు. రిమోట్ అక్కడ ఉంది. అయితే చాలా మెల్లగా ఏంటి అని అంటే, ఏమ్మా ఏమైంది, ఎందుకు వచ్చాడు, అంటే నిజంగా మీకు ఆ రిలేషన్ ఉందా లేదా అన్నట్టుగానైతే మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి చూసింది కళ్ళారా, పైగా అత్తగారికి తెలుసు పూర్తిగాను. తెలిసినప్పటికీ కూడాను ఇలా అయితే మాట్లాడుతున్నాడు. మాట్లాడేసరికి ఏడ్చేసి మావయ్య గారు అంటూ ఆయన కాళ్ళ మీద పడిపోయి, నేను అలాంటి దాన్నా, నేను అలా కనిపిస్తున్నానా, నేను అలాంటి దాన్ని కాను, అందరూ కలిసి నన్ను ఇలా అంటున్నారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను తక్కువ దాన్ననే కదా నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏడ్చేస్తుంది. ఏడుస్తుంటే అతనికి ఏంటంటో అయిపోతుంది అనమాట. తన కంట్రోల్లో ఉంది పూర్తిగాను, మనోరమ కంట్రోల్లోనైతే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే తను ఏదేదో అయిపోతున్నాడు. అయ్యో అమ్మ, నీలాంటి దాన్ని నేను అనేసాను, నన్ను క్షమించి తల్లి, మా అందరి జీవితాలు కాపాడావు, మమ్మల్ని ఇలాగా యాక్సిడెంట్ నుంచి రక్షించావు, నిన్ను మేము అనుకోవడమా తప్పు అంటూ ఆ అమ్మాయిని లేపి, నువ్వు ఏడకమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పి పంపించేశాడు. పంపించేసి వీళ్ళిద్దరిని తిట్టడం మొదలుపెట్టాడు. అంతే, వాళ్ళకి అర్థమైపోయింది ఇంట్లోని ఏదో తేడాగా జరిగిపోతుంది, అందుకే ఇలా జరుగుతుందని. వీళ్ళిద్దరు కాసి కోపంగా చూసుకొని వెళ్ళిపోయింది మనోరమ. ఆ తర్వాత జరిగింది అని అంటే, ఒక 2-3 రోజుల తర్వాత అమావాస్య అయితే ఉంది. ఆ రోజు వాళ్ళ అత్తగారు ఎన్నో జాగ్రత్తలు అయితే చెప్పారు ఈ అమ్మాయికి, ప్రియకి. ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి ప్రతి అమావాస్యకి డాబా మీదకి వెళ్ళి ఏవో పూజలు చేస్తుందని అత్తయ్య గారికి అయితే తెలుసు. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమి పట్టించుకోరు, అమ్మాయి కాసి వెళ్ళరు. అంతేకాకుండా అమావాస్య రోజున గుర్రు పెట్టి పడుకుని పోతున్నారు 3 మగవాళ్ళు కూడాను, అసలు లేవరనమాట. అవతల మనోరమ వాళ్ళ అమ్మ ఉంది కదా, అది సహాయం చేస్తుంటది ఈ అమ్మాయికి. ఈ విషయాలన్నీ చెప్పి, అమ్మ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తలకి స్నానం చేయకు, జుట్టు విరబూసుకోకు, అది మంచిదే కాదు అని తనకైతే చెప్పింది. అయితే ఈ అమ్మాయి అలాగా అబ్జర్వ్ చేస్తుంది. ప్రతిరోజు మధ్యరాత్రిలో లేచి తన భర్త వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఆ రోజు అస్సలు లేవలేదు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తిని అలాగానే చూస్తుంది. మధ్యరాత్రిలోని కరెక్ట్గా మనోరమ వాళ్ళ కిటికీ పక్క నుంచి పైకి మేడ మీదకి దారి ఉంటుందన్నమాట. ఆ దారి వైపు అయితే వెళ్తుంది. తన వెనకాతల వాళ్ళ అమ్మ అయితే వెళ్తుంది ఏవో పట్టుకొని.
అయితే మెల్లగా వీళ్ళు చూడకుండా మెల్లగా ఈ అమ్మాయి కూడా వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ ఏదో రిచువల్ చేయడం కోసం అని చెప్పేసి డాబా మీద ఏవో అన్ని పేర్చుకున్నారు. ఆ తర్వాత ఒక మంట లాంటిది వెలిగించి ఈ అమ్మాయి తన చేతినే కట్ చేసుకొని అక్కడ రక్తం అయితే చిందిస్తుంది. అంతేకాకుండా బొమ్మల్లా తయారు చేసింది 3 బొమ్మలు, మగ బొమ్మలు, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు అనమాట. వాళ్ళ బట్టలు వేసి అలా తయారు చేసి అక్కడైతే పెట్టింది. మళ్ళీ వాళ్ళ అత్తగారి బొమ్మలాగా ఒక ఆడబొమ్మను తయారు చేసి చేతిని ఇలా గట్టిగానైతే నొక్కేసరికి కింద నుంచి అత్తగారు అరుపులు అనమాట, కేకలు పెడుతుంది. ఈ అమ్మాయి అదంతా చూసి గబగబా కిందకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ అత్తగారు గట్టిగా కేకలు పెడుతున్నారు, ఎవ్వరూ లేవట్లేదు. ఈ అమ్మాయి గబగబా వెళ్ళింది. అత్తయ్య ఏమైంది అంటే చెయ్యంటో వంగిపోతుంది, తిరిగిపోతుంది అని చెప్పేసి ఏడుస్తుంది ఆవిడ. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. నలుగురిని పిలుచుకు రావాలి అని చెప్పేసి ఆ రాత్రి సమయంలో తను బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని అయితే పిలుచుకొని వచ్చింది. పైన ఇలా చేస్తున్నారు, కింద మా అత్తయ్య గారికి ఇలా అవుతుంది అంటే కొంతమంది మగవాళ్ళు కర్రలు పట్టుకొని పైకి అయితే వెళ్ళేసరికి అమ్మ కూతుళ్ళు కరెక్ట్గా దొరికిపోయారు. శుభ్రంగా ఇద్దరిని పట్టుకొని కిందకైతే వచ్చారు. వాళ్ళిద్దరిని కొట్టారు. ఆవిడ బొమ్మను తయారు చేసింది కదా, ఆ బొమ్మకి ఈవిడ వెంట్రుకలు, ఈవిడ బట్టలు ఇంట్లోనే ఉంటుంది కదా, అన్ని కట్టి చక్కగా ఆవిడలాగా తయారు చేసి అక్కడ నొక్కుతూ ఉంటే ఇక్కడ ఈవిడికి ఆ పెయిన్ వస్తుంది అనమాట. మరి ఇలాంటివన్నీ కూడా చేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడాను వశపరిచేసుకొని మగవాళ్ళని తనకి నచ్చినట్టుగా తిప్పుకుంటూ తనకి నచ్చినట్టుగా చేస్తుంటూ ఇంత దారుణానికి అయితే వడిగట్టింది. హెల్ప్ చేశారు కదా అని మనం పొరపాటున ఎవరికైనా ఇలా తెలుసుకోకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా గనక మనం వాళ్ళని నమ్మితే గనక ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే అమ్మాయి ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళ అమ్మ, అమ్మాయి, వాళ్ళ అన్నయ్య ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. రిచువల్స్ అన్నీ కూడాను దానికి వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళ గోతిని వీళ్ళే తవ్వుకొని ఏదో ఒక హెల్ప్ చేశారని ఆ పిల్లనైతే ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ జరిగి మొత్తానికి అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఇలాంటివి జరిగితే ఊరుకోరు. ఊరు మధ్యలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టి శుభ్రంగా కొట్టారు వాళ్ళని. అంతేకాకుండా పళ్ళు ఓడగొట్టి ఊరి నుంచి తరిమేశారు. అప్పటికి కానీ వీళ్ళకి సృహ రాలేదు, ఇంట్లో ఉన్న మగవాళ్ళకి. అంటే సృహ అంటే ఐ మీన్ పడుకొని లేవడం కాదు, ఆ అమ్మాయి మీద మోహం పోలేదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి తెలుసుకొచ్చింది. ఇంకా ఆ పిల్లనైతే వదిలేశారు. లీగల్గా కూడా డైవర్స్ అయితే తీసుకొని ఈ అబ్బాయికి మళ్ళీ వేరే పెళ్లి అయితే చేశారు. ఇప్పుడు ఆ కుటుంబం అయితే సేఫ్గానే ఉంది. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. నార్త్ సైడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దిక్కుమాలిన పనులు అయితే చేస్తున్నారు. పెద్ద ఇళ్లలో ఉన్నవారు కూడాను బయటికి బాగా కనిపిస్తారు, అబ్బా ఎంత మంచి ఫ్యామిలీ అన్నట్టు. కానీ ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని భ్రష్టు పట్టిపోతున్నారు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.